అను మెహతా లేదా అనురాధ మెహతా. 90s సినిమా లవర్స్ కి దాదాపుగా ఈ పేరు తెలియని వారు ఉండరు. అనురాధ మెహతా గారు ఏప్రిల్ 8, 1983లో జన్మించారు. పుట్టి పెరిగిందంతా కూడా నర్సరావుపేట, గుంటూరులో. హైదరాబాద్ లో చదువుకుంటూ ఆడిషన్ టైంలో సుకుమార్ గారు చూసి ఆర్య సినిమాకి సెలెక్ట్ చేశారు. ఇప్పటి జనరేషన్ కి అల్లు అర్జున్ అంటే సడన్ గా గుర్తొచ్చే సినిమా పుష్పరాజ్. కానీ 90s లో పుట్టిన వాళ్ళకి అల్లు అర్జున్ అంటే సడన్ గా గుర్తొచ్చే సినిమా ఆర్య, ఫీల్ మై లవ్. 2004లో అల్లు అర్జున్ సుకుమార్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ ఆర్య సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించింది. రివర్స్ లవ్ ప్రపోజల్ లో అసలు సినిమా అంటే ఇదిరా అనే విధంగా ఆర్య సినిమా ఉంటుంది. ఈ ఆర్య సినిమా 2004 మే 7న సమ్మర్ హాలిడేస్ లో రిలీజ్ అయింది. ఇది అల్లు అర్జున్ గారి రెండవ సినిమా. పేరుకే రెండవ సినిమా అయినప్పటికీ వాస్తవంగా కలెక్షన్ల పరంగా ఇదే మొదటి సినిమా అనుకోవచ్చు. అండ్ అల్లు అర్జున్ కి బ్రేక్ ఇచ్చి హీరోగా నిలబెట్టిన సినిమా కూడా ఇదే. సో ఇంతటి ఘన విజయం సాధించిన ఆర్య సినిమాలో హీరోయిన్ పేరే అను మెహతా. కేవలం 21 సంవత్సరాలకే తెలుగు తెరకి హీరోయిన్ గా పరిచయమై బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హీరోయిన్ గా నిలబడింది. కానీ అను మెహతా గారు ఎక్కువ కాలం సినిమా ఇండస్ట్రీలో నిలబడలేకపోయారు. కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే సినిమాలను వదిలేసి వెళ్లిపోయారు. అను మెహతా గారు కేవలం 4 సంవత్సరాలు మాత్రమే సినిమా ఇండస్ట్రీలో కొనసాగారు. ఈ 4 సంవత్సరాల పేరు మీద చేసిన సినిమాలు కేవలం 6 మాత్రమే. ఈ 6 సినిమాల్లో 2 సినిమాలు కన్నడలోనూ, మిగతా 4 సినిమాలు తెలుగులో చేశారు. తెలుగులో చేసిన ఆ 4 సినిమాల పేర్లు ఏంటంటే 2004లో ఆర్య, 2005లో నువ్వంటే నాకిష్టం, అండ్ 2007లో 2 సినిమాలు చేసింది. ఒకటి మహారాజశ్రీ, రెండవ సినిమా వేడుక. కానీ ఈ 2007లో చేసిన వేడుక సినిమాలో అను మెహతా గారు పూనం బాజ్వా పక్కన సెకండ్ హీరోయిన్ గా చేశారు. ఫస్ట్ సినిమా ఆర్య హిట్ కాగానే ద గ్రేట్ డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ గారు నువ్వంటే నాకిష్టం అనే మూవీలో అల్లరి నరేష్ అండ్ ఆర్యన్ రాజేష్ గారి పక్కన హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఫస్ట్ చిత్రం ఆర్య కంటే ఈ సినిమాలో కొంచెం ఎక్స్పోజింగ్ చేసినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బోల్తా కొట్టింది. సబ్జెక్ట్ పరంగా స్టోరీ వీక్ ఉండడంతో ఈ సినిమా సరిగ్గా ఆడలేదు. ఇక 2006వ సంవత్సరంలో తెలుగులో సినిమా చేయలేదు. అలా తెలుగులో బ్రేక్ పడేసరికి 2006లో కన్నడలో అజయ్ అనే సినిమాలో నటించింది. సరే, ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకుందామని తెలుగులో మహారాజశ్రీ అనే సినిమాను ఒప్పుకుంది. కానీ ఈ సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్. వర్క్ పరంగా ప్రాణం పెట్టి నటించినప్పటికీ స్టోరీలో దమ్ము లేకపోవడం వల్ల ఈ సినిమా కూడా యావరేజ్ గా మిగిలిపోయింది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ ఆర్య హిట్ అయిన తర్వాత ఏంటి ఇలా అయిపోయింది నా కెరీర్ అని చెప్పి కొంచెం బాధపడడం స్టార్ట్ చేసింది. సరే, ఎలాగైనా నిలబడాలి అనే కసితో అదే సంవత్సరంలో ఇంకొక సినిమా ఒప్పుకుంది. ఆ సినిమా పేరే వేడుక. ఆనంద్ ఫేమ్ హీరో రాజా అండ్ పూనం బాజ్వా గారి పక్కన సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా హిట్ కాకపోవడంతో కెరియర్ క్వశ్చన్ మార్క్ గా అనిపించింది. ఒక పక్క సినిమాలు ఫెయిల్ అవ్వడం, ఇంకొక పక్కన సెకండ్ హీరోయిన్ గా ఛాన్సులు రావడంతో అను మెహతా గారు కొంచెం డిప్రెషన్ లోకి వెళ్లారు. ఎంత బాగా నటించినప్పటికీ ఒక పక్క సినిమాలు సరిగ్గా ఆడకపోవడం, మరియు వస్తున్న సినిమాలు కూడా సెకండ్ హీరోయిన్ గా మాత్రమే ఛాన్సులు రావడంతో సినిమాలు చేయాలా వద్దా అనే ఆలోచనతో 2007వ సంవత్సరంలో ఇంకేం సినిమాలు ఒప్పుకోలేదు. ఇక 2008వ సంవత్సరంలో చివరిసారిగా మరొక అదృష్టాన్ని పరీక్షించుకుందామని తెలుగులో అయితే సెకండ్ హీరోయిన్ గా మాత్రమే ఛాన్సులు వస్తున్నాయని కన్నడలో ఒక సినిమాకి సైన్ చేశారు. ఆ సినిమా పేరే హొంగనాసు. బ్యాడ్ లక్ ఏంటంటే ఈ హొంగనాసు అనే కన్నడ సినిమాలో కూడా జర్నీ ఫేమ్ అంజలి గారితో స్క్రీన్ షేర్ చేసుకుంది. అంటే మ్యాటర్ అర్థమైంది కదా. ఈ సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గానే ఛాన్స్ వచ్చింది. చెప్పడానికి కొంచెం బాధగానే ఉంది. ఇక ఆ సినిమాతో అను మెహతా గారు సినిమాలకే గుడ్ బై చెప్పారు. ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు కానీ తను మాత్రం నాకు ఇంకా సినిమాలు సెట్ అవ్వవు అని చెప్పి కెరియర్ పీక్ టైంలో ఉన్నప్పుడే గుడ్ బై చెప్పి వెళ్ళిపోయింది. అను మెహతా గారు 6 సినిమాల్లో నటించినప్పటికీ తన కెరియర్ లో ద బెస్ట్ గుర్తుండిపోయే సినిమా ఏంటంటే అది కేవలం ఆర్య సినిమా మాత్రమే. కానీ మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేస్తే ఆర్య సినిమాలో కూడా 2 హీరోలు ఉంటారు. శివ బాలాజీ గారికి ఓకే చెప్పి లాస్ట్ లో అల్లు అర్జున్ గారిని పెళ్లి చేసుకుంటుంది. అంటే ఈ సినిమాలో కూడా 2 హీరోలు. నువ్వంటే నాకిష్టం సినిమాలో కూడా అల్లరి నరేష్ అండ్ ఆర్యన్ రాజేష్ గారు 2 హీరోలు. సో ఫస్ట్ 2 సినిమాల్లో 2 హీరోలు 1 హీరోయిన్, మిగతా 4 సినిమాల్లో 2 హీరోయిన్లు 1 హీరో. ఇలా అను మెహతా గారి సినీ కెరియర్ ముగిసింది. ఏదేమైనప్పటికీ అను మెహతా గారు అలా సినిమాలు మానేయడం తన అభిమానుల్ని నిరాశపరిచింది. ద బ్యూటిఫుల్ హీరోయిన్ అనురాధ మెహతా గారు కనీసం ఇప్పటికైనా టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వాలని తన అభిమానులు ఎదురు చూస్తున్నారు.